నగరం ఖాళీ అయింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు వెలవెలబోతున్నాయి. దసరా పండుగ వేళ హైదరాబాద్ వాసులంతా పల్లెబాట పట్టారు. దీంతో నగర రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అడపాదడప వస్తున్న వాహనాలు తప్ప పెద్దగా రోడ్లపైకి వాహనాలు రావడం లేదు. మరో 2 రోజులు దసరా సెలవులున్నాయి. నగరంలోని ఖాళీ రోడ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పండుగ నేపథ్యంలో పట్నం వాసులంతా పల్లెబాట పట్టడంతో నగర రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. రోడ్లపైన ఎక్కువగా వాహనాలు అయితే కనిపించడం లేదు. ఏదో అడపాదడప వాహనాలు తిరుగుతున్నాయి తప్ప పెద్దగా వాహనాలు అయితే కనిపించడం లేదు. దసరా సెలవులు ప్రారంభమైన నాటి నుండే విద్యార్థులంతా కూడా సొంతూరుకి వెళ్లారు. 22వ తేదీ నుండి ఇక అప్పటి నుంచి కూడా విద్యార్థులు ఉద్యోగస్తులు సొంతూరులకు వెళ్తుండడంతో కూడా రోడ్లపైన భారీగా రద్దీ తగ్గింది అని చెప్పొచ్చు. ఇక విద్యార్థులు 10 రోజుల ముందు నుంచే పండుగ ఊర్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారు. ఇక ఉద్యోగస్తులు 27వ తేదీ నుండి కూడా భారీ ఎత్తున ప్రయాణాలు సాగించారు సొంతూర్లకి. ఎవరైతే పండుగను సొంతూరుకి వెళ్ళి జరుపుకోలేని వారు ఉంటారో వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు తప్ప మిగతా వారంతా కూడా సొంతూరుకి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోవడానికి వెళ్ళిపోయారు. హైదరాబాద్ నగరంలో కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటుంటారు. అటు కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా ఈ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఎక్కువగా ఉంటారు. అక్కడ కూడా ఈ విజయదశమి పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన వారు కూడా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్ళిపోవడంతో హైదరాబాద్ నగరంలో పెద్దగా రోడ్లపైన వాహనాలు అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు దసరా పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరైతే దసరా పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాల దర్శనం కోసం వెళ్తూ ఉంటారో వారి సొంత వాహనాల్లో వస్తూ ఉంటారో ఆ సొంత వాహనాలలో వచ్చే వారి వాహనాలు కొన్ని బైక్స్, కార్లు ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి బస్సులు చాలా తక్కువ సంఖ్యలో అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. భారీగా రోడ్లపైన అయితే రద్దీ కనిపించడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నగర రోడ్లు ఎప్పుడూ కూడా రద్దీగానే ఉంటాయి. కానీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ సగం పైగానే ఖాళీ అవ్వడంతో కూడా ఎక్కువగా రోడ్లపైన రద్దీ అయితే కనిపించడం లేదు. తిరిగి అక్టోబర్ 4వ తేదీన అందరూ కూడా మళ్ళీ హైదరాబాద్ నగరానికి చేరుకునే అవకాశం ఉంది. అంటే 4వ తేదీ వరకు కూడా సెలవులు ఉన్నాయి. ఇక 5వ తేదీ నుండి కూడా మెల్లిమెల్లిగా నగరంలోకి వస్తూ ఉంటారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ తిరిగి రోడ్లపైన రద్దీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM TV, హైదరాబాద్.